హలో నమస్తే అండి. ఈరోజు శనగల పొడి చేసుకుందాము. దానికి నేను 1/2 కిలో శనగలు తీసుకున్నాను. ఈ విధంగా సిమ్లోనే 2 నిమిషాలు బాగా పప్పును ఆడకుండా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక దీన్ని ప్లేట్లో పోసి చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకున్నాక అదే కడాయిలో ఈ 1/2 కిలోకి శనగలు తగ్గట్టు ఎండుమిరపకాయలు 10-15, ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, ఎండు కరివేపాకు వీటిని కూడా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నాను. ఈ శనగల పొడి రైస్లోకి కానీ, దోశ మీదకి కానీ, ఇడ్లీలోకి కానీ చాలా బాగుంటుంది. 1 మంత్ వరకు నిల్వ చేసుకోవచ్చు. ధనియాలు ఇవి ఏవి నాడకుండా మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీదే. కరివేపాకు కూడా ఎండు కరివేపాకు వేసుకోండి, పచ్చి కరివేపాకు వద్దు. ఈ విధంగా ఎండు మిరపకాయ నాడకూడదు. నాడిందంటే టేస్ట్ ఉండదు, రంగు కూడా మారిపోతుంది. వీటిని బాగా ఫ్రై చేసుకున్నాక ప్లేట్లో వాటిని కూడా చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకున్నాక బాగా చల్లారబెట్టుకున్నాక మిక్సీలో వీటిని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి, వెల్లుల్లిపాయి, ఎండు మిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసే వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇది హెల్తీ కూడా. శనగల పొడి, శనగలు కూడా చాలా హెల్తీ అండి. విధంగా ముందుగా వీటిని పొడి చేసుకోండి. ధనియాలు కానీ అన్నీ కలిపి వేసేస్తే ధనియాలు సరిగా మెరగదు. ముందుగా ఈ విధంగా పొడి అయినాక ఇప్పుడు శనగలను వేసుకొని శనగలు కూడా నానకుండా ఫ్రై చేసి పెట్టుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే పొడికి సాల్ట్ పడుతుంది. రైస్లోకి మళ్ళీ సాల్ట్ వేయాల్సిన అవసరం ఉండదు. కొంచెం పసుపు, ఇవి దోశ వేసేటప్పుడు దోశ మీదకి కూడా వేసుకోవచ్చు. అయినాక వెల్లుల్లిపాయలు ఒక గడ్డ వేసేసుకోండి. వేసుకొని ఒక తిప్పేసేయండి చాలు, ఇంకేమొద్దు. చూడండి, శనగల పొడి చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా. వీటిని ఈ పొడి కూడా స్టోరేజ్ చేసుకోవాలంటే ముందుగా ప్లేట్లో పోసి చల్లారబెట్టుకోవాలి. బాగా ఈ విధంగా చల్లారనిచ్చేసి అప్పుడు గ్లాస్ బాటిల్లో వేసుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. స్టోరేజ్ చేయడం అంటే ప్లాస్టిక్ వాడద్దు, గ్లాస్ బాటిల్ కానీ స్టీల్ కానీ వాడుకోవచ్చు. నిజంగా బాటిల్లో బాగా చల్లారిపోయిందండి. కొంచెంగా వేసుకొని బాటిల్లో 1 మంత్ వరకు వస్తుందండి. ఆ పక్కనే అవిసె గింజల పొడి కూడా ప్రిపేర్ చేసుకున్నాను. శనగల పొడి, అవిసె గింజల పొడి అండి. ఇదొక ముద్ద నెయ్యిలో, అదొక ముద్ద నెయ్యిలో వేసుకుంటే చాలా మంచిదండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. గ్లాస్ బాటిల్ వల్ల హెల్త్కి చాలా మంచిది. అయితే స్టీల్ బాటిల్ అన్న వాడచ్చు. అవిసె గింజల పొడి కూడా చాలా మంచిదండి. ఈ విధంగా నిల్వ చేసుకొని రైస్లోకి కానీ, దోశలోకి కానీ, ఇడ్లీలోకి కానీ వాడుకోవచ్చు. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.